ఇవాళ లోక్సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో వరుసగా 7వ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. 6 సార్లు బడ్జెట్ సమర్పించిన మొరార్జీ దేశాయి పేరుతో ఉన్న రికార్డును ఆమె బద్దలు కొట్టనున్నారు. అయితే ఈసారి సంకీర్ణ సర్కారు పద్దును ప్రవేశపెడుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ఏ పథకాలు ప్రకటిస్తారు, మధ్యతరగతికి ఆదాయ పన్ను ఉపశమనం ఉంటుందా, జనాకర్షక స్కీమ్లు ఏముంటాయి అనే అంశాలపై చర్చ నడుస్తోంది. ఈ బడ్జెట్లో రూరల్, అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్, రక్షణ, రైల్వే రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొత్త బడ్జెట్లో తమకు మరింత ఊరట లభిస్తుందని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద అందించే పంట సాయం నగదు పెంపుపైన ఆశలు పెట్టుకున్నారు. ఇంకా ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర కూడా పెంచుతుందని ఆశిస్తున్నారు. కొంతకాలంగా జీవన వ్యయం పెరుగుతున్నప్పటికీ వేతన జీవులకు మాత్రం పెద్దగా ఊరట దక్కట్లేదు. ముఖ్యంగా ఆదాయ పన్ను విషయంలో ఉపశమనం కోరుకుంటున్నారు ఉద్యోగులు, మధ్యతరగతి జనాలు. 10 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి కొత్త పన్ను విధానంలో ఊరట లభిస్తుందని ఆశిస్తున్నారు. కాగా ఈసారి రికార్డు బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నిర్మలమ్మ ఈ పద్దు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యవస్థలోని వివిధ వాటాదారులతో అనేక రౌండ్ల సంప్రదింపులు చేశారు. ఎన్నో కూర్పులు, మరెన్నో మార్పులతో పద్దును సభ ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ లోక్సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో వరుసగా 7వ బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. 6 సార్లు బడ్జెట్ సమర్పించిన మొరార్జీ దేశాయి పేరుతో ఉన్న రికార్డును ఆమె బద్దలు కొట్టనున్నారు. అయితే ఈసారి సంకీర్ణ సర్కారు పద్దును ప్రవేశపెడుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ఏ పథకాలు ప్రకటిస్తారు, మధ్యతరగతికి ఆదాయ పన్ను ఉపశమనం ఉంటుందా, జనాకర్షక స్కీమ్లు ఏముంటాయి అనే అంశాలపై చర్చ నడుస్తోంది.